హలో ఫ్రెండ్స్, నా పేరు జిలానీ టైలర్. ఈరోజు మనం జెంట్స్ షర్ట్ మీడియం ఫిట్టింగ్తో ఎలా కట్ చేయాలి అనేది దాని గురించి నేర్చుకుందాం. మనం జాగ్రత్తగా గమనించండి. వీటికి వచ్చేసరికి కొలతలు: పొడవు 29 అంగుళాలండి, షోల్డర్ 17, చెస్ట్ 36, కాలర్ వచ్చేసి 15 అంగుళాలు, చెయ్యి పొడవు వచ్చి 24, కప్స్ 9 అంగుళాలు. చూడండి, దీని ప్రకారం ఫస్ట్ మనం కింద స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకుందాం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇంక పైన మళ్ళీ ఇంకో గీత గీద్దాము. కింద ఫోల్డింగ్ కోసం అన్నమాట. ఇది 29 అంగుళాలు కదండి, పొడవు 29 అంగుళాలు మార్క్ చేయండి. ఇది కూడా స్ట్రైట్ లైన్ గీయండి. ఈ అంచులు బాగుంటే సరే ఉంచండి. ఒకవేళ అంచుని బాగోని పక్షంలో అంచు తీసేయాలండి. ఈ అంచు ఇలా సన్నగా తీసేయాలి, అంచు అమ్మటే. లేకపోతే ఈ క్లాత్ లాగి పట్టుకుంటుంది లోపల వైపున. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు మార్క్ చేయండి. మార్క్ చేసి స్ట్రైట్ లైన్ గీయండి. ఇది 2.5 అంగుళాలు అంటే మనం పైన పట్టీ కొట్టడం కోసం కావాలండి, అందుకని 2.5 అంగుళాలు మనం పెట్టాము. ఇక్కడ నుంచి 2 అంగుళాలు షోల్డర్ డౌను. ఇక్కడ నుంచి 9 అంగుళాలు చెస్ట్లో 4వ భాగం అండి, చంకదింపు చెస్ట్లో 4వ భాగం. ఈ స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. ముప్పై 6 అంగుళాలు కదండి, నెక్ 3 అంగుళాలు పెట్టుకోండి, 12వ భాగం. ఇది కూడా 3 అంగుళాలు. షోల్డర్ వచ్చేసి 17 అంగుళాలండి, 8.5, 17, హాఫ్ ఇంచ్ కుట్టటాకి. అంటే 9 అంగుళాలు పెట్టి కట్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం 9 అంగుళాలు కదండి, 4వ భాగం 9 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు మార్జిన్ ఇవ్వండి. ఓకే, 2.5 అంగుళాలు మార్జిన్ ఇస్తే మీకు 11.5 వచ్చింది. ఇక్కడ కూడా 11.5 ఇవ్వండి. ఇది స్ట్రైట్ లైన్ గీయాలండి. ఒకవేళ నడుము దగ్గర షేప్ ఉండి నడుము తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ షేప్తో ఇవ్వాలి. ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది. ఓకే, ఫిట్టింగ్ కావాలి కాబట్టి, ఈ షర్ట్కి ఫిట్టింగ్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి 30 ఇంచ్ లోపలికి ఇవ్వండి. ఇప్పుడు కట్ చేసేయండి. మార్క్ చూసారు కదండి మీరు.
ఓకే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ కాట్ పెట్టండి. అంటే మనకి ఇక్కడికి ఇది ఇలా ఫోల్డ్ పడిపోతుంది అనమాట, ఇలా ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. క్లాత్ ముడతలు లేకుండా సమానంగా మడత పెట్టుకోండి ఇలాగ. దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ తక్కువ ఉండాలి. ఇక్కడ మనం 2 అంగుళాలు గీత ఇచ్చాం కదండి, బ్యాక్ పార్ట్ కూడా దీంతో సమానంగా రావాలన్నమాట. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేయండి. షోల్డరు 17 అంగుళాలు కదా, 1/2 ఇంచ్ పెంచి 9 అంగుళాలు. ఇక్కడ కూడా 9 అంగుళాలు. చూసారా, ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకున్నాము. ఇక్కడ మనం 2 అంగుళాల గీత వరకు బ్యాక్ పార్ట్ ఇంత తక్కువ ఇలా తగ్గించి పెట్టుకున్నాము. ఇక్కడ షోల్డర్ మార్క్ పెట్టుకున్నాము. ఇప్పుడు దీని ప్రకారం బ్యాక్ కట్ చేసేయండి. చూసారా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ అయిపోయిందండి. ఇక్కడ సెంటర్ కాట్ పెట్టుకోండి. ఇక్కడ మన కింద షేప్ కావాలి. ఈ షేప్ ఇక్కడ నుంచి ఒక 4 అంగుళాలు మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనకు షేప్ తీయండి. ఈ విధంగా. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ అయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాం. ఇక్కడ మనం చెస్ట్లో 4వ భాగం పెట్టుకోవాలండి, 9 అంగుళాలు. ఇరవై 24 అంగుళాలు చేయి పొడవు, 24 1.5 ఇంచ్ తగ్గించుకుంటే 2 అంగుళాలు కప్స్ వస్తుందండి.
ఇవి కప్స్ లూజ్ వచ్చేసి 9 అంగుళాలు. దీనికి 1 ఇంచ్ ఇచ్చుకోండి, 5.5. ఇక్కడ నుంచి 4 అంగుళాలు డౌన్ చేయండి చంకకి. ఇక్కడ నుంచి మనకి 9 అంగుళాలు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది షేప్ తీయండి. చూసారా, ఇక్కడ మనం ఇక్కడ ఎంత అయితే ఇస్తున్నామో ఇక్కడ నుంచి 4 అంగుళాలు డౌన్ ఉండాలండి. ఈ క్రాస్ మీద కాకుండా, ఈ క్లాత్ కాకుండా మన స్ట్రైట్ నుంచి 4 అంగుళాలు డౌను. ఇది కూడా ఒకవేళ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మనం ఈ స్కేల్ ఉంటుందండి, ఈ స్కేల్తో మనం ఇలా షేప్ ఇవ్వచ్చు. ఈ చేతి దగ్గర లూజ్ తక్కువ వస్తుంది అనమాట ఇలా అయితే. చూసారా, ఈ విధంగా కట్ చేయండి. చూసారా, హ్యాండ్స్ కూడా ఇప్పుడు కటింగ్ అయిపోయినాయి మనకి. ఇలా సమానంగా చూసుకుని ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తుందండి, దీన్ని సరి చేసేయండి. చూసారా, హ్యాండ్స్ కూడా కట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒకవైపు స్ట్రైట్, ఈ వైపు కింద వైపు క్రాస్ వచ్చినాయి. మీరు గమనించారా? అది మీరు గమనించండి. ఈ స్ట్రైట్గా వచ్చింది ఫ్రంట్ వైపు, ఈ క్రాస్ వచ్చింది బ్యాక్ వైపు వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీయండి. ఇది ఫ్రంట్ వైపు అన్నమాట. చూసారా, ఫ్రంట్ బ్యాక్ షేప్ కూడా తీసాము. ఇప్పుడు మనం ఇక్కడ కట్స్ స్లిట్ ఇవ్వాలండి. ఇక్కడ మనం కప్స్ కుట్టడానికి ఇక్కడ ఓపెన్ ఇస్తాం కదా, ఆ ఓపెన్ కోసం మార్క్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఇలా ఇలా సెంటర్ గుర్తు చేసుకోండి, ఇలా మడత పెట్టండి. ఈ మార్జిన్, కుట్టు మార్జిన్ వదిలిపెట్టి ఇలా మడత పెట్టండి. ఇది ఇక్కడ నుంచి 5 కానీ 5.5 అంగుళాలు కానీ ఓపెన్ ఇవ్వండి. నేను 5.5 ఇస్తున్నాను. ఈ బ్యాక్ వైపుని ఇవ్వాలండి. ఈ బ్యాక్ వైపు ఇచ్చాం కదా మనం, ఈ ఫ్రంట్ కాకుండా బ్యాక్ వైపుని ఇవ్వాలి ఓపెన్. నేను కట్ చేస్తున్నాను చూడండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ అయినాయండి. ఇప్పుడు మనం షోల్డర్ కట్ చేద్దాం.
ఇది 5 అంగుళాలు వెడల్పు తీసుకోండి. 17 అంగుళాలు కదా, ఇది మనం 18 అంగుళాలు తీసుకోండి. ఎనిమిదిన్నర షోల్డరు, 1/2 ఇంచ్ స్టిచ్ చేయటానికి 9 అంగుళాలు. ఇక్కడ కూడా 9 అంగుళాలు మార్క్ ఇవ్వండి. ఇది 5 ఇంచెస్. ఇక్కడ నుంచి పావు తక్కువ 2 అంగుళాలు ఇవ్వండి మార్జిన్ కిందకి డౌన్. ఇక్కడ నుంచి 3 అంగుళాలు. ఈ 5 ఇంచెస్ కదండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ తగ్గించండి. అంటే ఇక్కడ 3.5 అంగుళాలు వస్తుంది, ఇక్కడ 3.5 అంగుళాలు వస్తుంది. చూసారా, ఈ విధంగా షోల్డర్ కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇక్కడ బ్యాక్ సరిపోయింది, ఇది ఫ్రంట్ ఇక్కడికి సరిపోయింది. చూసారా, ఈ విధంగా మనం ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా సరి చేసుకోవాల్సి వస్తుంది. ఇది కుట్టేటప్పుడు సరి చేసుకోవాలండి, ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే. చూసారా, ఇక్కడ మనకి ఇది సరిపోయింది, ఇక్కడ ఇది మనకి సరిపోయింది. ఈ విధంగా షర్ట్ కటింగ్ చేసుకోవాలండి. కాలరు అవన్నీ మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఆ స్టిచ్చింగ్ వీడియోలో వస్తుంది. చూశారు కదా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ జిలానీ టైలర్.